ఎప్పుడు కూడా గ్రోత్ మాటల నుంచి వచ్చింది. చదివినందువలన, అనుభవించినందువలన, దేవుడితో గడిపినందువలన, చచ్చినందువలన, సాక్రిఫైజుల వలన రాదు. వన్ వర్డ్ ఫ్రమ్ హిమ్. ఒక్క మాట ఆయన అన్నాడా, నువ్వు దుఃఖాలు దానిలోకి ఇంకంతే. దట్స్ ఆల్. రైట్? ముందు వెనక ఆలోచించాలి ఉండకూడదు. ట్రాన్సిషన్ అంతే. కావాలి, కరెక్ట్గా ఉండాలి. దాని విషయం స్పష్టంగా ఇది నాదన్న సంగతి లోకంలో ఎవరు చెప్పినా, యేసుక్రీస్తు వచ్చి చెప్పినా, ఇది కాదని చెప్పినా అది అయ్యిద్ది ప్రభువా అని చెప్పాలి. అప్పుడే అది నాది. ఓకే, ఇది అవద్దంటానికి నీకేంటి సాక్ష్యం అన్నప్పుడు నువ్వే సాక్ష్యం అని చెప్పాలి. అందుకే ఆ దయ్యం పట్టిన కుమార్తె ఉన్న సూర్యకోణిక స్త్రీ కుమార్తె స్వస్థపడింది. రైట్? సో నేను ఎప్పుడైతే ఇది నాది అనేది, ఇక్కడే నేను ఉండాలి, ఇదే నేను చెయ్యాలి అని నీకు అర్థమైపోయిందో, నీ మనసు కాంక్రీట్ గా దాని మీద ఉంటుందో, అప్పుడు నువ్వు మనసులో లేవు, నువ్వు ఆత్మలో ఉన్నావు అని దాని అర్థం. అక్కడ ఉన్న వెంటనే జరగాల్సినవి జరుగుతాయి. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకోనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని. నీకున్న అంతటితోటి గ్రహింపు తెచ్చుకో. నువ్వు నేర్చుకునే ఫస్ట్ పాఠం ఏంటంటే, ప్రిన్సిపల్ థింగ్ ఈజ్ గెట్ దిస్, జ్ఞానం సంపాదించు. లైఫ్ ప్రిన్సిపల్. జ్ఞానము సంపాదించుకోను, బుద్ధి సంపాదించుకోను. నా నోటి మాటలను మరువకము, వాటి నుండి తొలగి పోకము. జ్ఞానము విడువక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. వర్స్ 7 కీ స్టార్ మార్క్ పక్కన, జ్ఞానమును సంపాదించుకున్నట్టయే జ్ఞానమునకు. స్టాప్ ఇట్ దేర్. ఏమన్నాడు అక్కడ? జ్ఞానమును సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. ఇస్ ద ప్రిన్సిపల్ థింగ్. సో జ్ఞానం కావాలి అని అంటే ఏం చేయాలంటే, జ్ఞానాన్ని సంపాదించుకోవటంలోనే ఉంది జ్ఞానం. బేసిక్ అర్థం కావాలి. ఓకే, అంటే ప్రేమ అర్థం అవ్వాలి, అంటే జ్ఞానం అనేది అర్థం కావాలి, అంటే శక్తి అనేది అర్థం కావాలి. సో ఈ 3 థింగ్స్ అర్థం కాకపోతే దేవుడు అనేవాడు అర్థం కాలేదని దాని అర్థం. సో 3 థింగ్స్, ఆ 3 కోర్ వాల్యూస్ దేవుడిని తెలుసుకోవటానికి. ఓకే, అందుకే పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ బలముతోను, శక్తితోను ప్రేమించమనింది. ఓకే, సో ఆ 3 ఏమనాలి, బెడ్ రాక్. ఓకే, ఆ పునాది. పవర్ అనేది తెలియనప్పుడు ఆయన ఏం చేస్తున్నాడో నీకు తెలియదు. నీకు విజ్డమ్ అనేది తెలియనప్పుడు ఆయన ఏం చేస్తున్నాడో నీకు అర్థం కాదు. ప్రేమ అనేది తెలియదు, నీతో ఎట్లా రిలేట్ చేసుకుంటున్నాడో నీకు తెలియదు. ఓకే, మీరు లేఖనములను, దేవుని శక్తిని ఎరగక నేను ఇది మీకు అర్థమయ్యేలా చెప్తా. ఇప్పుడు మీరు కూర్చొని తెగ ప్రార్థన చేయండి, 5 పైసలు కూడా ఇవ్వడు దేవుడు. యు నో వై? తీసుకెళ్ళి అక్కడ ఇయ్యాలన్న సంగతే నీకు తెలియదు. ఓకే, నీకు ఆ విజ్డమ్ నీకు లేకపోతే నీ ఎన్ని ప్రార్థనలైనా ముక్కు మూలుగు దొరిలాడు, విల్ నెవర్ వర్క్, బికాస్ యూ డోంట్ హ్యావ్ దట్ విజ్డమ్. ఓకే, నీకు ఆ జ్ఞానం లేదు. దేవుడు ఇట్లాగే ఆపరేట్ అవుతానని చెప్పాడన్న సంగతి నీకు తెలియనప్పుడు నువ్వు నష్టపోతావు. రిన్యూ చేసుకోవటం అంటే ఏంటంటే, నూతన పరచుకోవటం ఏంటంటే, దేవుడు ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచించడం. మన ఆలోచన దేవుడు ఆలోచనలా ఉండాలి, నువ్వు ఆలోచించకూడదు. సో నేను ఆలోచించటం ఎగ్జాక్ట్ దేవుడు కూడా ఆ సందర్భంలో అదే ఆలోచించాడు. అది రిన్యూ చేయటం అంటే. ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్సిషన్ కి నా మాట ఏమన్నాను ఇప్పుడు? ట్రాన్సిషన్. గుర్తుపెట్టుకోండి, నీ జీవితం మొత్తం పెద్ద అక్షరాలతో క్యాప్స్ లో రాయి. ఒక్కసారి మీ లైఫ్ చూసుకోండి. ఇంత ఒక టైంలో బాగా స్పిరిచువల్ గా ఉన్నది, ఇప్పుడు బాగా లేదు. బికాస్ ట్రాన్సిషన్ అనే దాన్ని నువ్వు రిజెక్ట్ చేసి ఉంటావు. నువ్వు ఆ మార్పుని నువ్వు స్వాగతించలా. ఆ మారే సమయం పాత ఫిలాసఫీలన్నీ పడేసి కొత్తగా మారాలి. ఆ ధైర్యం చెయ్యాలన్నమాట. ఆ ధైర్యం చెయ్యరు.
నేను అల్లా పల్లాను చర్చికి వెళ్ళాను, ఆడ కింద కూర్చొని వాక్యం చెప్తారు, వీళ్ళు అందరు కుర్చీలో కూర్చున్నారని నీ అక్కడే ఫీల్ అయితే ఇంక నీకు నో ట్రాన్సిషన్. నాకు ఏ ప్రాబ్లం ఉందన్న దాని అర్థం ఏంటంటే, ఒక ప్రాబ్లం ఎగ్జిస్ట్ అయ్యి ఉందంటే దాని అర్థం నాకు సత్యం తెలియలేదని. రైట్? నాకు ఒక సమస్య ఉంది అని అంటేనే నాకు దాని గురించిన సత్యం తెలియలేదని. నాలో పాపం ఉందని నాకు తెలిసింది అనుకోండి, ఇప్పుడు అది ఏమవుతుంది? ఏమని చెప్పాను? అబద్ధం తెలుసుకున్నావు అని చెప్పాను. రైట్? నీలో పాపం ఉందని సంగతి నీకు తెలిసినప్పుడు ఇంకా నువ్వు పాపంలోనే ఉన్నావు కదా అంటే నీకు ఏమన్న అర్థం? సత్యము తెలియలేదా అని అర్థం. సత్యం నీకు తెలియటం ఏంటంటే పాపం చేసేవాని కదా, బయటికి ఎట్లా రావాలో తెలిసినప్పుడు మాత్రం నీకు సత్యం తెలిసిందని. ఓకే, సో ఆత్మకుంటాయి ఈ మూడు. ఏముంటాయి? జ్ఞానం, తర్వాత వివేకం లేదా అండర్స్టాండింగ్. ద థర్డ్ వన్ ఇస్ నాలెడ్జ్. సో విజ్డమ్, అండర్స్టాండింగ్, నాలెడ్జ్. విజ్డమ్, అండర్స్టాండింగ్, నాలెడ్జ్. విత్ ఆల్ దే గెట్ అండర్స్టాండింగ్ మధ్యలోది. రైట్? జ్ఞానము, విజ్డమ్ సంపాదించుకో, జ్ఞానం సంపాదించు, తర్వాత గ్రహింపు, దాని తర్వాత తెలివి. మీకు అర్థమవుతుందా? జ్ఞానము, గ్రహింపు, తెలివి. అందరు పెద్దగా ఫస్ట్ది, రెండు, మూడు. మీకు అర్థమవుతుందా? ఒక్కసారి నీ ఫోన్ తీ, ఈరోజు ఎన్ని కాంటాక్ట్లు నువ్వు లేపేయగలవో అన్ని లేపేయి. యేసుక్రీస్తు నామంలో నువ్వు వేరే లెవెల్కి వెళ్ళిపోతావు. దట్ ఈస్ ద డీమన్. దురాత్మ నువ్వు ఎవరికి కనెక్ట్ అవుతావో వాడి నుంచి వచ్చింది.